పెదకూరపాడు మండలం గార్లపాడులో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు, రౌడీజానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ దంపతులు గుడికి వెళ్తే దాదాపు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు గుళ్ళోనే నిర్బంధించి చుట్టూ తెలుగుదేశం నాయకులు అలానే రౌడీలు పూర్తిగా మీరు గుళ్ళో నుంచి బయటకు వస్తే మీ అంతు చూస్తాం, ప్రాణాలు తీస్తామంటూ బెదిరించారు. పోలీసులు కూడా చేతగాని పరిస్థితి. పోలీసులు కూడా ఒక్కొక్క సమయంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అసలు నిన్నేం జరిగిందో మనతో జెడ్పీటీసీ భర్త ఉన్నారు శివాజీ, ఆయన అడిగి చేసుకున్నాం. సార్, అసలు నిన్నేం జరిగింది, ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీని, ఏంటి అసలు? మేము గత కొన్ని సంవత్సరాల నుంచి 2019 వరకు కూడా ఆ గ్రామం తెలుగుదేశం పార్టీ కంచుకోట అనేటువంటి గ్రామం. ఆ 2019లో మేము పార్టీ మారిన దగ్గర నుంచి ఆ గ్రామంలో రకరకాల గొడవలు సృష్టిస్తూ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తూ చాలా గొడవలు చేశారు. అయినా కానీ కూడా మేము చాలా సమన్వయంతో ఎటువంటి గొడవలు లేకుండా గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచాలి, అందులో ముఖ్యంగా మన గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ మనము బడుగు బలహీన వర్గాలను కాపాడుకుంటూ వారికి ఎటువంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి మేము ఈరోజు వరకు చాలా ఓపికగా ఉన్నాము. అయితే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి మారిన రోజే, రిజల్ట్ వచ్చిన రోజే దౌర్జన్యంగా వెళ్ళి ఎస్సీలను కొట్టారు, యాదవులను కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళి ఆఖరికి మన కమ్మూరును కూడా కొట్టారు. ఎందుకు చేస్తున్నారంటే మన యొక్క ఆధిపత్యం రాకూడదు, పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉండాలి, గతంలోలాగే ఈ గ్రామం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇటువంటి బెదిరింపులు ఇంతకుముందు కూడా చేశారు. మీరు భయపడ్డామనుకుంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా పల్లెల్ని ప్రశాంతంగా ఉంచాలి. ఒక చదువుకున్న వాడిగా నేను ఇన్ని రోజుల వరకు చాలా సమన్వయంగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలని చెప్పేసి చూసుకుంటూ వచ్చాము. అయితే నిన్న మేము గుడికి వెళ్ళిన సందర్భంలో ఒక పెద్ద ఆయన పెనుముచ్చు రామారావు గారు, టీడీపీ లీడర్, సీనియర్ లీడరు, ఆయన మాట్లాడదాం రమ్మని గుడికి పిలిచి ఆయనే చెప్పాడు, ఇట్లా ఏంటి చెరువులో మట్టి తోలుతున్నారు, ఏంది ఆపమన్నావంట అని చెప్పి అడిగారు. అవును మాయా, నేను చెప్పిన మాట వాస్తవమే ఎంఆర్ఓ గారిని, ఎందుకంటే మనం ఇది చెరువు పోయినసారి నీళ్లు లేకపోతే మనమే అన్ఆర్జీఎస్ నిధులతోటి చెరువు పూడికలను తీసి చెరువు వేసాము. ఇవాళ మళ్ళీ ధాన్యం గ్రామంలో బోర్లు అప్పుడు ఉన్నటువంటి బావులు ఎండిపోయినాయి, ఇది తీసుకునే కానీ ఇలా బోర్లు బావులు సస్యశ్యామలంగా ఉన్నాయి. అదీ కాక కూడా ఈరోజు ఈ చెరువులు బావులు మనం చెరువు పూర్తి చేసుకుంటే భావితరాలకు ఇబ్బంది అవుద్ది, అందుకోసం మనం ఎంఆర్ఓ గారికి చెప్పి, ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యంగా మా గ్రామంలో 400 ఎకరాలు గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంది, అంటే ఉమ్మడి బాడ గేదెలకి సంబంధించి గ్రాసు సంబంధించి, అది ప్రభుత్వానికి కానీ ఎవరికి హక్కు లేని భూమి. ఆ భూమిలో ప్రభుత్వం రాగానే కూడా సొంత పొలాలకు మట్టి తొలుకున్నారు. ఆ రోజు ఇట్లానే కంప్లైంట్ పెట్టానని చెప్పేసి ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. మరలా ఇప్పుడు కూడా అంటే ఏమి చేసినా కానీ కూడా మీరు చూస్తూ ఉండాలి తప్ప మీ వల్ల ఏమీ కాదు, మీరు మాకు అణిగిమణిగి ఉండాలి, లొంగి ఉండాలనే పరిస్థితుల్లో కూడా ఇటువంటి అరాచక పాలన సాగిస్తున్నారు. అందు ఉద్దేశంతో అయినా సరే ఏదైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో నాకు ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నా కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచి గణేష్ మాధవరావు గారు, ఎక్స్ ఎంపీటీసీ కొండమీది వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ వచ్చి మనం ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుందాము, ఈ రకంగా అయితే మనం ఏం చేయాలన్నారు. అందుకు ఆ ఉద్దేశంతో నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అమ్మా ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఏది చేసినా కానీ కూడా కొంచెం మంచి ప్రదేశం చాలా ఉంది మనకి, చెరువు పోరం కాకుండా వేరే దగ్గర కట్టుకోమని మీరే చెప్పండి అని ఎంఆర్ఓ గారికి చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గుళ్ళోకి రాగానే నా మీద ఒక రకంగా బయటకు వస్తే చంపుతాము, బెదిరిస్తాము, ఎందుకంటే మీరు అన్ని మీరే చూశారు నేను లైవ్లో విజువల్స్. ఎందుకంటే మేము కూడా పాపం ఈలోపు చాలామంది మహిళలు మా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని తిట్టడము, ఒక వ్యక్తి మీద దౌర్జన్యంగా సెల్ ఫోన్ తీసుకొని పగలగొట్టి చెయ్యి కూడా ఎరగొట్టారు. అంటే కనీసం విజువల్స్ కూడా తీసుకొనివ్వకుండా చేశారండి. ఈవెన్ మీడియా వాళ్ళవి ఫోన్లు కూడా పగలగొడుతున్నారు. మరి మనం ఎక్కడున్నాము, ఏ పాలనలో ఉన్నాము, ఇది మన ప్రజాస్వామ్యమేనా? అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం గొడవలు లేకుండా మనం చూస్తున్నాము, వాళ్ళు ఒక ఆటవిక పరిపాలనలాగా ముఖ్యంగా గారపాడు గ్రామంలో ఒక గోండాగిరి చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. దాదాపు ఉదయం ఎన్ని గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉన్నారు? అసలు ఆ దేవాలయం చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, అసలు ఏంటి? ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుళ్ళోనే నేను ఉన్నాను. 12 గంటల వరకు మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడాడు, చెప్పాము, బయటికి వెళ్ళిపోయారు. సరే నేను మళ్ళీ చెప్తానన్నాడు. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
పంచాయతీ వాళ్ళ చేతిలో ఉంచుకొని గతం అధికారంలో అన్ని రకాల కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో సచివాలయము, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్ 3 భవనాలు మనం కడితే దాని తాలూకు డబ్బులు పంచాయతీలో ఉంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ రాగానే సెక్రటరీ, సర్పంచ్ కలిసి అక్రమంగా 20 లక్షల రూపాయల పంచాయతీలో నిధులు డ్రా చేసుకున్నారు. అది మేము తెలుసుకొని అడిగేసరికి మళ్లీ తీసుకొచ్చి అకౌంట్లో డిపాజిట్ చేశారు. అసలు ఇది పంచాయతీ అకౌంట్లా వాళ్ళ ఇష్టారాజ్యంగా తీసుకోవటము, డిపాజిట్ చేసుకోవటము. ఎందుకంటే ఇంకోటి కూడా వేరే ఇప్పుడున్న పంచాయతీ నిధులు కూడా గ్రామంలో గతంలో సొంతంగా కట్టుకున్న వాళ్ళ యొక్క డ్రైన్స్ కి బిల్స్ పెట్టి తీసుకుంటున్నారు. ఇవన్నీ మనం వాళ్ళు తప్పు చేసి ఒక పక్క అక్రమ మైనింగ్, పంచాయతీ నిధుల దుర్వినియోగము, మనం తప్పు చేసి కూడా బుకాయిస్తూ ఒక ఆలయం అని పేరు పెట్టి ఒక అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఆ గ్రామంలో. అక్రమ మైనింగ్ ఎలాగంటే ఏదో 100 ట్రక్కులు 200 ట్రక్కులు కాదు, ఇప్పటికి వాళ్లే చెప్తున్నారు మేము ఇప్పటికి 20 లక్షల రూపాయల మట్టి తోలామంటున్నారు. ఒక గుడి కట్టడానికి 20 లక్షల రూపాయల మట్టి దేనికో ఆలోచించండి. మట్టికే 50 లక్షలు అవుతుంది. అంటే ఒక చెరువు బూడవడానికి 20 అడుగుల హైట్ కావాలి. ఒక 2 ఎకరాల చెరువు బూడుస్తున్నారు. దేనికోసం బూడుస్తున్నారు? అదేమో గ్రేజింగ్ ల్యాండ్స్. దాని మీద వాళ్ళకి హక్కు లేదు, దీని మీద వీళ్ళ హక్కు లేదు. నేనేమన్నానంటే మన ఊరికి ఉపయోగపడేది కాబట్టి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని కట్టుకుందామని చెప్పాను. దానికి వాళ్ళు వెంటనే దౌర్జన్యానికి వచ్చేసారు. వచ్చింది సార్ నిన్న సిచ్యువేషన్ చూస్తే దాదాపు 10:30 నుంచి దాదాపు 5 గంటల వరకు చుట్టూ జనాలు బయటకు వస్తే చంపేయటం, మీరు గుళ్ళోనే ఉండిపోవటం చూశాను సార్. ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి నేను వెంటనే 100కి కాల్ చేయడం జరిగింది. 100కి కాల్ చేస్తే ఫస్ట్ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు ఏమీ చేయకుండా కూడా అలానే ఉన్నారు ప్రేక్షక పద్ధతి. తర్వాత మళ్లీ నేను 100కి కాల్ చేశాను. గ్రామంలో ఉన్న వాళ్ళు చాలా మంది 100కి కాల్ చేస్తూ ఇప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఏం చేశారంటే తర్వాత సిఐ గారు వచ్చి కూడా సిఐ గారు నన్నే బెదిరిస్తున్నారు, ఊళ్ళోకి ఎందుకు వచ్చామన్నారు. అంటే నాది నా భార్యది ఒకే విలేజ్, ఆ గ్రామంలో పోవడానికి నాకు రైట్ లేదు. అసలు విచిత్రంగా ఉంది ఇదేంటో. నాకు చెప్పమన్నా కదా అన్న. సార్ మీకు చాలాసార్లు నేను కాల్ చేశానని మీరే తెలియదండి అని కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ ఒక డిఎస్పీ గారు కొంచెం పాజిటివ్ గానే స్పందించారు. స్పందించి వచ్చి వెంటనే మనల్ని బయటికి తీసుకురావడం జరిగింది. కాకపోతే డిఎస్పీ గారిని కూడా దౌర్జన్యంగా మాట్లాడుతూ మాకు వదిలిపెట్టండి మేము ఎంత చూస్తాం, మాకు వదిలిపెట్టండి మేము ఎంత చూస్తాం అని చెప్పి అంటూ ఉన్నారు. అటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా నన్ను ఎవరికైతే ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పి తీసుకెళ్లి నన్ను జైల్లో బంధించి అక్రమంగా బంధించి నా మీదే తప్పుడు కేసు పెట్టారు. అంత విచిత్రం అంటే అసలు ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడున్నాము అనేది అర్థం కావట్లేదు. ఇంతవరకు పోయినసారి కూడా అంతే చేశారు. మా వాళ్ళ మీద ఒక SC/ST కేసు పెట్టారు. ఇది 3వ కేసు. వాళ్ళంతా వాళ్ళే, అసలు మనుషులు కూడా తెలియదు మనకి. ఫోన్ పాల్గొట్టారు ఒక కేసు, ఒకటి SC/ST కేసు, ఇది 3వ కేసు. 2 నెలల క్రితం అర్ధరాత్రి మీ ఇంటిపైన దాడి చేశారు. అప్పుడు కూడా మీరు పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ కేసు కట్టారా? కేసు FIR అయితే కట్టారు. ఇంతవరకు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని కనీసం బైండ్ ఓవర్ కూడా చేయలేదు. ఇంతవరకు దాని మీద ఎటువంటి ఎంక్వైరీ కూడా లేదండి. అంత దారుణంగా ఉంది పరిస్థితి. నిన్న మీ పైన కేసు కట్టారా? నిన్న నా పైన కూడా కేసు కట్టారు. నా పైన ఎక్స్ సర్పంచ్ గణేష్ మాధవరావు గారు, ఎక్స్ ఎంపీటీసీ కొండమీద వెంకటేశ్వరరావు, ఇంకొక ప్రజెంట్ వార్డు నెంబర్ కందిమల్ల గోపి. ఎందుకంటే వీళ్ళు మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి మనల్ని అనగదొక్కాలని చెప్పి. బాధితులు కదా, మీ మీద కేసు ఎందుకు కట్టారు? అదే సార్, ఈ ప్రభుత్వం మాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఇటువంటి చర్యలు న్యాయం కోరిన వాడి మీదే అన్యాయంగా కేసులు పెడుతున్నారు. అసలు ఈ విషయం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని గుళ్ళో నిర్బంధించి వస్తే చంపేస్తామని దాదాపు 7 గంటల పాటు బెదిరించి అరాచకం చేసిన తెలుగుదేశం నాయకులపైన కనీసం కేసు కూడా కట్టలేదా? కేసు కూడా లేదండి. కేసు కూడా లేకపోగా నీకెందుకు ఈ ఊళ్ళో రావటం ఎందుకని నన్నే పైపెచ్చి మళ్ళీ అక్కడున్న పోలీసులు సిఐ గారు చెప్తున్నారు, నువ్వెందుకు ఊళ్ళోకి రావటం, అనవసరంగా గొడవలకు కారణం అవుతున్నాను. ఏం గొడవలు చేశాము, ఏం చేశాము? మేము మా ఊర్లోకి మేము రావడానికి మేమేం చేశాము? అంటే ఒక జడ్పీటీసీ కుటుంబాన్ని ఊళ్ళోకి రావద్దని పోలీసులే చెప్తున్నారండి. అదేంటి? అదే అర్థం కావట్లేదండి. అసలు ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. మేమేం చేశామండి, ఏదైనా ఉంటే మనం చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి కక్షలు కార్పణ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో మన గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కానీ కూడా మేము చాలా సౌమ్యంగా ఉండి ఎక్కడా గొడవలు లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిమనండి. ఇంతకుముందు కూడా గతంలో దౌర్జన్యాలు పాపం ఎస్సీల మీద దౌర్జన్యం చేసి, ఎస్టీల మీద దౌర్జన్యం చేసి, ఒక బీసీ మహిళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళు వెళ్ళి పర్సనల్గా కేసులు పెట్టుకున్నారు. కేసులు పెట్టుకుంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళని బెదిరించి ఆ ST/ST విత్డ్రా చేయించి వాళ్ళ ఊళ్ళో లేకుండా కూడా చేశారు వాళ్ళని. ఎంత దుర్మార్గమో చూడండి. అసలు ఒక రకంగా మీ ఊళ్ళో గారపాడులో ఏం జరుగుతుంది? గారపాడులో ఒక రకంగా చెప్పాలంటే ఒక రౌడీయిజం, ఒక గూండాయిజం, ఒక ఆటవిక పరిపాలన జరుగుతుందండి. వాళ్ళు చెప్పిందే చేయాలి, చెప్పిందే వేదం, మేము చెప్పిందే చేయాలి, ఇంక దీనికి ఎదురు తిరగకూడదు, మాదంతా ఒకటే సామాజిక వర్గం. పైపెచ్చు మన పబ్లిక్గా ఎన్టీఆర్ వర్ధంతి రోజున మైకులు అంటే మేము 1600 మంది ఉన్నాం, మీరు 400 మంది, మేము తలుచుకుంటే మీరు ఊళ్ళో ఉంటారా అని పబ్లిక్గా స్టేజ్ మీదే మాట్లాడారు.
సో ఏంటంటే ఇటువంటి విషయాల్లో మీరు దాన్ని గమనించుకోండి. దానికి తోడు వాళ్ళ అనుకూల మీడియా లేని ఉన్నట్టు కల్పించి ఒక అభూత కల్పనలాగా శివాజీ అది చేశాడు, శివాజీ ఇది చేశాడు. డెఫినెట్ గా శివాజీ కాదు, ఆ స్థానంలో ఎవరున్నా కానీ కూడా ఒక కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే, ఒక కార్యకర్తను కొట్టాడు అని అంటే ఆ కార్యకర్త మీద, కొట్టిన అతని మీద ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? మనం ఏం చేస్తున్నాం? మనం కొట్టలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మన డెమోక్రసీ సిస్టంలో చట్టం పరిధిలోకి తీసుకెళ్తున్నాం వాటిని. ఎందుకంటే ఎంతమంది కొట్టుకుంటూ పోతాం మనలో. అందుకోసం ఏంటంటే గతంలో ఏదైనా సరే ఇలానే చేసేవాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. అది ఎప్పుడు మరి ఆ గ్రామం ఎప్పుడు ముగింపులుతారో అది వాళ్ళని అడగాలి మీరు ఇంకెళ్ళి. నిన్న మీరు గుళ్ళో మిమ్మల్ని నిర్బంధించారు. 10:30కి మీరు గుళ్ళోకి వెళ్లారు. వెంటనే వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు మధ్యాహ్నానికి వచ్చారు. కానీ మధ్యాహ్నం నుంచి ఏం చేస్తున్నారు? తెలుగుదేశం నాయకులు బతిని ఆడుకుంటున్నారా ఏంటి? తెలుగుదేశం నాయకులు నిజంగా బతలాడుకుంటున్నారండి. ఏమంటారు? వదిలిపెట్టండి, ఎందుకు పానీయండి అంటే తప్ప కనీసం అంత ఇష్యూ జరుగుతుంటే నాకు తెలిసి 100కి ఒక 7-8 మెంబర్స్ కాల్స్ చేస్తే కనీసం ఒక స్టిక్ కూడా లేకుండా ఊళ్ళోకి వచ్చారండి. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. చూసిన వాళ్ళని ఏందండి, మనం తప్పు చేసిన వాడిని వదిలేసి తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్తే వాళ్ళ మీద మనం రివర్స్ కేసులు పెట్టడం, ఈ విధంగా గొడవలకు రావటం అంటే భయపెట్టి ఉన్నదంతా దోచుకోవాలని చూస్తున్నారండి. మా గ్రామంలో ఇందాక చెప్పాను, గ్రేజింగ్ ల్యాండ్స్ 400 ఎకరాలు ఉంది. దాన్ని ఎలాగైనా దోచుకోవాలి అనే ఒక కుట్రలో భాగంగానే ఒక శివాలయం నిర్మాణం అని పెట్టి అన్ని నాటకాలు ఆడుతున్నారు. శివాలయం కడితే 10 సెంట్లు స్థలం సరిపోద్ది. 10 సెంట్ల స్థలానికి మేము అక్కడికి 25 రోజుల నుంచి అక్రమంగా మట్టి తోలుతూనే ఉన్నారు. అయినా మేము ఎక్కడ కంప్లైంట్ పెట్టలేదు. వేరే వాళ్ళు వాళ్ళ మనిషే కంప్లైంట్ కూడా పెట్టారు. దానికి మనం ఏంటంటే అతను కంప్లైంట్ పెట్టాడు అని చెప్పి ఇలా ఎవరైనా కంప్లైంట్లు పెడితే మనకి భవిష్యత్తులో గుడి అయినా బడి అయినా లేకపోతే కమ్యూనిటీ హాల్స్ అయినా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనం వేరే చోట పెట్టుకుందాం అని చెప్పాను. దానికి ప్రతీకారంగా వాళ్ళు ఈ రకంగా చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. మన దగ్గర మీ ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, మీ పైన అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న కూడా చూసాము, దాదాపు 7-8 గంటల పాటు నిర్బంధించారు. వందలాది మంది వచ్చి మీ పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీకు ఏమనిపిస్తుంది? పార్టీ మారాలనుకుంటున్నారా? వాళ్ళు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని పార్టీ మారమనే చెప్తున్నారు. ఏమంటారు? ఒకటి సార్, పార్టీ మారకూడదు అనే ఆలోచన మాకైతే అటువంటి లేదు. మేము ఇదే పార్టీలోనే ఉంటాము. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కష్టం పెట్టినా పార్టీలు మారాలనే ఆలోచన అయితే ఏమీ లేదు మాకు. కాకపోతే వాళ్ళు కూడా అది కూడా అంటే మనం ఏదో పార్టీ మారుతున్నాం వాళ్ళే దుష్ప్రచారం చేస్తూ మన మీద, నేనైతే ఎప్పుడు ఎవరిని సంప్రదించలేదు, ఎక్కడ మాట్లాడలేదు ఈ విషయంలో. వాళ్ళే అలా దుష్ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి ముగింపు అంటే పోలీసులే దీని మీద కఠినంగా దయచేసి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇంకా పై స్థాయి అధికారులు కూడా స్పందించి ఒక మనిషికి, ఒక గ్రామానికి రక్షణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మేము మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ అని కోరుకుంటున్నాం. వాళ్ళు ఏం చేసినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు రెడీగానే ఉన్నానండి. రెడీగా ఉన్నాను కాబట్టే నేను గ్రామంలోకి వెళ్తూనే ఉన్నాను. ఒక్కడనే వెళ్తున్నాను. ఎందుకంటే నలుగురిని తీసుకెళ్తే గొడవలు అవుతాయి అని చెప్పేసి అలాంటి ఇష్యూస్ ఉండకూడదని చెప్పి నేను ఒక్కడిగానే వెళ్తున్నాను గ్రామంలో కూడా. ఖచ్చితంగా గారపాడు విలేజ్ లో తెలుగుదేశం నాయకులు గోండాలు అరాచకం చేస్తున్నారు. నేను పూర్తిగా వాళ్ళు అక్రమ మైనింగ్ చేపట్టారు, అనేక ఇల్లీగల్ కార్యక్రమాలకు చేపడుతున్నారు. దాన్ని ప్రశ్నించినందుకే ప్రతిసారి తనపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2 నెలల క్రితం అర్ధరాత్రి ఒక్కసారిగా దాదాపు వందలాది మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వచ్చి మా ఇంటిపైన రాళ్లు వేసి హడావిడి చేశారు. మళ్లీ నిన్న నిర్బంధించారు. దాదాపు 8 గంటల పాటు అరాచకం సృష్టించారు. తెలుగుదేశం నాయకులు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. దాంతోపాటుగా పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బాధితులైన మాపైన కేసు బనాయించారు. కానీ 8 గంటల పాటు అరాచకం చేసిన తెలుగుదేశం నాయకుల్ని పూర్తిగా వదిలేశారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని శివాజీ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు.